హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతగా 2 విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేయబోతుంది. ఇక 21వ విడతకు సంబంధించి 4000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. కాకపోతే ఈ పత్రాలు అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలని, మొదటగా ఈ 6 జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఏ జిల్లాలకు మొదటగా డబ్బులు జమ అవుతాయి, ఎటువంటి పత్రాలు అనేది కూడా రైతులు కలిగి ఉండాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20వ విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా 2000 రూపాయలు విడుదలవుతున్నాయి. ఎందుకంటే సాంకేతిక కారణాల వలన ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులకు మరొకసారి శుభవార్త అనేది కూడా తెలియజేస్తూ పెండింగ్ అమౌంట్ అనేది కూడా 20వ విడతకి సంబంధించి రైతుల ఖాతాలలో 2000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇక కాకపోతే సరైన పత్రాలు అనేది కూడా మరలా తిరిగి అప్లోడ్ చేస్తే 24 గంటల లోపల రైతుల ఖాతాలలో 2000 రూపాయలు అనేది కూడా జమ అవుతాయి. 21వ విడతగా డబ్బులు అనేది కూడా 4000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో నవంబర్ మొదటి వారంలో నేరుగా డబ్బులు జమ కాబోతున్నాయి. మొదటగా ఈకేవైసీ ప్రతి రైతు చేయించుకోవాలి. పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏ రైతులు అయితే చేస్తారో ఆ రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.